సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అనే కుగ్రామంలో సుదర్శన్ కొమానపల్లి దంపతులకు జన్మించిన ఎర్నెస్ట్ పి కొమానపల్లి గారు, మీకు మా వందనములు. నిరుపేద కుటుంబములో జన్మించినప్పటికీ దేవుని రాజ్య వ్యాప్తికి మీకున్న ఆసక్తితోనూ పట్టుదలతోనూ బలమైన అడుగులు ముందుకు వేస్తూ విశ్వాసముతో దేశాలను దాటి ఘనమైన పరిచర్యను బలముగా చేసిన మీకు మా వందనములు. లేమిని చూడక విశ్వాసముతో ఐశ్వర్యాన్ని చూస్తూ లేమిగలవారిని, ఆకలిగొనిన వారిని, దిక్కులేని వారిని ఐశ్వర్యవంతులుగా మార్చిన మీ కృషి ఎంతో గొప్పది. మీకు మా వందనములు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కుటుంబాన్ని, రక్త సంబంధులను సహితం విడిచిపెట్టి అనేక దినముల పాటు మీరు చేసిన ఒంటరి ప్రయాణాలకు తినడానికి, ఉండడానికి సమయానికి ఉన్నా లేకపోయినా మీ ముందున్న పనిని గురించి ఆలోచిస్తూ మీరు చేసిన త్యాగాలకై మీకు మా వందనములు. అందరూ నా వారేనని, ప్రతివారు దేవుని రాజ్యానికి వారసులు కావాలని చిన్న, పెద్ద, పేద, గొప్ప తారతమ్యం లేకుండా అందరి కొరకు ఒకేలా ఆలోచించిన మీ మనసుకు మా నిండు వందనములు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఇంతవరకు కొన్ని వేల మంది యవనస్తులకు తర్ఫీదునిచ్చి నేటికి సెల్ ఫోన్ సిగ్నల్ అందని ప్రాంతాల్లో కూడా మందిరాలను, సేవకులను ఏర్పాటు చేసిన మీ దర్శనముకై మీకు మా వందనములు. దేవుడు అనుగ్రహించిన పరిచర్యల అభివృద్ధి కొరకు ప్రయాణాల ద్వారా సమయానికి అందవలసిన ఆహారం సరి అయిన సమయానికి అందక అనేకసార్లు అలసి నలిగిన మీ శరీరం అనేక శ్రమల గుండా వెళుతూ ఉన్నా మీ బలహీన సమయములో కూడా ఇంకా పరిచర్య విషయంలో, సేవా విషయంలో, సంఘాభివృద్ధి విషయంలో మీకున్న తీర్మానం, ఆత్మయందలి తీవ్రతకై మీకు మా వందనములు.
మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ దైవజనులకి, సంఘస్థులకి, మరీ ముఖ్యంగా డాక్టర్ రెవరెండ్ రేచల్ కొమ్మనాపల్లి ఆంటీ గారికి, డాక్టర్ రెవరెండ్ దీవన్ కుమార్ అయ్య గారికి మా కుటుంబం తరఫున, మా పరిచర్య తరఫున ప్రగాఢ సంతాపము తెలియపరుస్తున్నాను. బిషప్ ఎర్నెస్ట్ పి కొమ్మనాపల్లి నాన్నగారు ఈ తెలుగు రాష్ట్రాలకి, భారతదేశానికి, ప్రపంచానికి హీ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్, ఈజ్ ఎ గ్రేట్ గాడ్స్ జనరల్. తాను చేసిన ప్రార్థనలు, తాను చేసిన పరిచర్య, తాను సిద్ధపరిచిన దైవజనులు ఈరోజు ప్రపంచానికి, భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నారు. తాను చేసిన ప్రార్థనలకి ప్రతిఫలము, తాను విత్తిన విత్తనాలకి ప్రతిఫలం, మంచి విత్తనాల పంట దేవుడు మీకు, మీ పరిచర్యకి అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా రేచల్ కొమ్మనపల్లి ఆంటీ గారు, రియల్లీ వి లవ్ యూ, వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హోలీ స్పిరిట్ విల్ బీ యువర్ గైడ్, లీడర్, కంఫర్టర్, అండ్ ఆల్సో హీ విల్ వైప్ అవుట్ ఆల్ యువర్ టీయర్స్. ఇదిగో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో పాటు ఉండే దేవుడను, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మీతో పాటు, మీ కుటుంబంతో పాటు సదాకాలము ఉండి ఆయన రాకడ పర్యంతరము మీ పరిచర్యని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, దీవించి తన కృపలో భద్రపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా మరి మంచి దైవజనులు, మరి తండ్రితో సమానమైనటువంటి దైవజనులు వారి పని ముగించుకొని వెళ్ళారు. మాలాంటి వారికి ఎంతో ఆదరణ, మాదిరి. ఆయనతో ఉన్న మాకు పరిచయం చాలా తక్కువ, కానీ ఆ ముఖం చూస్తేనే చాలు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రజెన్స్, ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ మాదిరి జీవితం మాలాంటి వేలాది మంది దైవజనులని ఒక ఆత్మీయకి తండ్రిగా ఉన్నారు. ఆయనని అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం బాధగా ఉన్నప్పటికీ ఆయన రెస్ట్కి వెళ్ళారు. ప్రభు పరిచర్యని ఎంతగానో సంపూర్ణంగా ముగించారు. కానీ ఒకందుకు అటువంటి దైవ సేవకులు పోగొట్టుకున్నందుకు మన్నా గ్రూప్ మినిస్ట్రీస్లో ఉన్న దైవజనులకి, ఆంటీకి, అందరికీ ఒక శరీర సంబంధమైన దుఃఖం ఉండొచ్చు. కానీ ఆయన చేసిన సేవ చాలా గొప్ప సేవ. అనేక మంది అనాథ బిడ్డల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని, ఎందరినో అసలు ఊహించలేనటువంటి క్రీస్తు ప్రేమను చూపించి ప్రయోజకులుగా చేసి ఈ భూమి మీద వారు నిలబడడానికి ఒక మాదిరి కలిగిన మంచి తండ్రి. కాబట్టి ఆంటీ, మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం. తర్వాత దీవెన కుమార్ గారికి, మన్నా గ్రూప్ మినిస్ట్రీలో ఉన్న దైవజనులందరి కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. నిజంగా మన్నా మినిస్ట్రీస్ ఒక అద్భుతమైన పరిచర్య. ఈ భూమి మీద దేవుడు దైవజనుడి ద్వారా విత్తిన ఒక మంచి ముత్యం లాంటి సేవ. కాబట్టి మేమెంతో దేవునికి ఈ పరిచర్యను బట్టి మా ప్రగాఢ సంతాపాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి మీ కొరకు ప్రార్థన చేస్తూ, ప్రభు కృపలో ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగుతూ వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. బిషప్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారు క్రిస్టియన్ ఇంటర్నేషనల్ సెమినరీలో గౌరవ డాక్టరేట్ని పొందారు. వరల్డ్ పెంటకాస్టల్ ఫెలోషిప్లో 10 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అపాస్టలిక్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. అనేక జాతీయ తెలుగు సంఘాలకు బోర్డులలో ఆయన గౌరవ మెంబర్గా ఉంటూ ఉన్నారు. 1600 సంఘాలకు ఆయన కారకుడు. సౌత్ ఆఫ్రికా, నేపాల్, కంబోడియా, కువైట్, యుఏఈ ఈ దేశాల్లో సంఘాలున్నాయి. ఇంత గొప్ప వ్యక్తి నాకు తెలుసు అని చెప్పుకోవటం గొప్ప విషయం. అయితే అంతకంటే ఇంకా గొప్ప విషయం ఒకటి ఉంది. పలు మీటింగ్స్లో ఆయన నా పేరు ఉపయోగించి ఈయన ప్రసంగాలు నేను వింటాను అనేటువంటి మాటలు నాకు ఆనందాన్ని కలిగించిందా, గర్వాన్ని తీసుకొచ్చిందా? లేదు.
తగ్గింపు అంటే ఏంటో నేర్పించింది. తోటి మానవుల్ని గౌరవించడం అంటే ఏంటో నేర్పించగలిగింది. ఆయన సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేయగలడు, కానీ ఆయన ఎప్పుడు మెయింటైన్ చేయటం నేను చూడలేదు. సాధారణమైన మనిషి భుజం మీద చేయేసి మాట్లాడగలిగేటువంటి తత్వం ఆయనకున్నది. ఆ వినయము, ఆ విధేయత, ఆ తగ్గింపు ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాలు అని చెప్పగలిగి ఉండాలి. పెంతుకోస్తు వాళ్ళ మీద సర్వసాధారణంగా ఒక అభియోగం ఉంటుంది. ఎక్కువగా అనుభవాల గురించి మాట్లాడతారు, అరుస్తూ మాట్లాడతారు అనేటువంటిది. కానీ బిషప్ గారు ఆయన అనుభవంతో పాటు వాక్యాన్ని జోడించి చాలా బ్యాలెన్స్డ్ టీచింగ్ ఇవ్వటం అనేది ఆయనకున్నటువంటి లక్షణం. దేవుడు నాకు ఇంకొక గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 24వ తారీఖున ఆయన చనిపోతే దానికి వారం రోజుల ముందు నేను ఆయనకు ఒక చిన్న మెసేజ్ పెట్టాను. సార్, ఈరోజు నా పుట్టినరోజు, నాకు ప్రార్థన చేస్తారని. అంత పెద్ద ఆయన నాకు కాల్ చేసి, బ్రదర్, మీకు ప్రార్థన చేయటం నాకు గొప్ప భాగ్యం అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాత ప్రార్థన చేశాడు. నాకు ఐశ్వర్యం ఉండాలని ప్రార్థన చేయలేదు, ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయలేదు. వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించటానికి జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. లోతైనటువంటి విషయాలు సంఘాలకి బోధించాలి అని ఆయన ప్రార్థన చేశాడు. అది ఎంత భాగ్యమో నా జీవితాంతం జ్ఞాపకం ఉంచుకుంటాను. గాడ్ బ్లెస్డ్ హిజ్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు కుటుంబాన్ని, సంఘాన్ని మరి విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటం వారికి ఎంతో ఆశీర్వాదకరం, వారికి ఎంతో మేలు. కానీ మనకి సంస్థకు, సంఘానికి మరి తీరని లోటు, క్రిస్టియన్ కమ్యూనిటీకి చాలా తీరని లోటు అని చెప్పడానికి అనుమానము లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళెను అనే మాట చూస్తున్నా. దైవజనులు ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు వారు సేవను కంప్లీట్ చేసుకుని తన సొంత ఇంటికి వారు వెళ్ళారు. అయితే నేను ప్రేమించిన సీనియర్ మోస్ట్ దైవజనుల్లో బిషప్ ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు ఒకరు. వారి కుటుంబంని మేమెంతో ప్రేమిస్తాము. వారు దాదాపు హైదరాబాదులో సేవ ప్రారంభించిన నాటి నుండి, అంటే 40 సంవత్సరాలు పైగా మరి వారు మాకు పరిచయస్తులు. అలాగే రేచల్ కొమ్మానపల్లి గారు, అలాగే సుదర్శన్ కొమ్మానపల్లి గారు, అలాగే దీవెన కుమార్ గారు, మరి రేచల్ కొమ్మానపల్లి గారు తండ్రి గారైన పేల్ పరంజ్యోతి గారు, వీరు మాకు చాలా పరిచయస్తులు. మరి వారు మనను విడిచిపెట్టి వెళ్ళటం అనేది మన క్రిస్టియన్ కమ్యూనిటీకి తీరని లోటు. బిషప్ ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు చాలా దర్శనం కలిగిన వ్యక్తి. మరి ఆయన తక్కువగా స్టార్ట్ చేసి వేలాది మంది సేవకుల్ని ఆయన తర్ఫీదు ఇచ్చి మరి అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించిన గొప్ప దర్శనం కలిగిన వ్యక్తి బిషప్ ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు. కాబట్టి ఆయన మనకు రోల్ మోడల్. ఆయన చూచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి దైవజనుడు ఆయన్ని వెంబడించి, ఆయన అనుసరించి నడుచుకున్నట్లయితే మనం కూడా గొప్ప సేవ చేయగలం. ఆయన మనకు మంచి మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయనకున్న దర్శనం మనం కూడా కలిగి నశించుచున్న ఆత్మల విషయంలో మనం భారం కలిగి సేవ చేసేవారంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. వారికి, వారి కుటుంబానికి, అలాగే మరి మన్నా సంస్థకు మా బెరాకా మినిస్ట్రీ తరపున ప్రగాఢ సంతాపమును తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆదరించి నడిపించును గాక. Dear friend Ernest Komanapalli, and his life was a great testimony. I used to meet him in different places around the world. He is a very cheerful servant of God, very wonderful servant of God to talk with. He always talk about his vision, his great passion for souls and burden for India. He showed me one time the architectural building, what was in his mind. He wanted to accomplish it. He called me to that place and prayed with us and really fulfilled that great vision in that place. And he used to call me for meetings. I used to share the word of God, and he always helped me a lot. And I stayed with him in his house,
And he came and stayed with me in my house. And I have found he's a wonderful servant of God, very prayerful man, very faithful in his ministry. A wonderful testimony he has. I have seen his family and his children, grandchildren, and all of them are beautiful people. God raised them in this nation as a great testimony. Definitely, his generation will be blessed. He has gone to be with the Lord, and he lived a beautiful life and a great legacy that he has left. We have to follow that legacy and glorifying God. God bless all the family. I thank God for giving us a wonderful father in Bishop Komanapalli. God has been gracious to give him as a gift to us and millions of people. God fearfully made him and placed him on this earth, anointed him, and has made him a blessing to millions and a person of high stature for us to emulate and follow. Particularly, he has never missed any of my father's meetings that were held in Andhra Pradesh and Telangana. And as my father left for his heavenly abode, he has been a father to me, pursuing all my ministries with great love, encouragement, and his prayers. He has never missed any of my personal meetings and spiritual meetings and celebrations. Even my 50th birthday was presided over by him with a blessing from the Lord through him. I cherish him, I value him, and I pray that God will give me the grace also to end my race with such grace as he did. Surely, as we read in Proverbs 10:7, his memory is a blessing to us. And in Proverbs 20 and verse 7, surely his children and spiritual children shall be blessed after him as he has walked in integrity. Thank you for this great opportunity, and I thank God once again for our beloved bishop. ప్రభువును ప్రాణంగా ప్రేమించి ఇచ్చిన పరిచర్ను బహు ప్రయాసతో చేసి తమ కుటుంబానికి మాదిరికరమైనటువంటి తండ్రిగా, అంతేకాకుండా తాను ఆత్మీయంగా కన్న బిడ్డలందరికీ కూడా ఆదర్శప్రాయంగా మాలాంటి యవ్వనస్తులకు మార్గదర్శిగా ఉండి మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని తన పరుగును కడముట్టించినటువంటి గొప్ప దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లి గారిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక కుర్రవాడు ఒక నదిలో కొట్టుకుపోతూ ఉన్నాడు. అది చాలా స్పీడ్గా వెళుతున్నటువంటి ప్రవాహం. ఆ ప్రవాహ వడిలో ఆ కుర్రవాడిని రక్షించడం ఏ ఒక్కరికి సాధ్యం కావటం లేదు. కాబట్టి గట్టు మీదే అందరూ ఉండి అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఆ ప్రవాహం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమాంతంగా లోయలో పడిపోతున్నటువంటి ఒక దృశ్యం అక్కడ ఉంది. కాబట్టి త్వరలో ఆ పిల్లవాడు ఆ లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకోబోతున్న సమయంలో అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, రక్షించమని చెప్పి. ఆ అరుపులు కేకలు విన్నటువంటి ఒక వ్యక్తి పరుగున వచ్చి తన నడుముకు ఒక తాడు కట్టుకున్నాడు. పొడుగాటి తాడు గట్టు మీద పెట్టాడు. అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు, నేను నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తాను. ఆ కుర్రవాణ్ణి నేను చేరుకున్న తరువాత అతన్ని నేను రక్షించినప్పుడు నా పని నేను పూర్తి చేసిన తరువాత మీరు చేయాల్సిందేమిటంటే ఆ తాడు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని క్షేమంగా ఆ పిల్లవాడిని, అలాగే ప్రాణానికి తెగించి కాపాడిన నన్ను గట్టుకు చేర్చండి అని వాళ్ళతో చెప్తే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము, మీరు చేయాలనుకుంటుంది మీరు చేయండి అని చెప్పి అంటే వాళ్ళను నమ్మి నడుముకు తాడు కట్టుకున్న ఆ వ్యక్తి కాస్త అమాంతంగా నీళ్ళలోకి దూకేశాడు. ఎంతో ప్రమాదంతో కూడినటువంటి ఆ ప్రవాహంలో ప్రాణాలకు తెగించి వెళ్ళి ఆ కుర్రవాడిని చేరుకొని ఆ కుర్రవాడిని రక్షించాడు. అది చూసినటువంటి వీళ్ళు ఎంత గొప్ప సాహసం, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రయత్నం అని చెప్పి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు.
ఆ వ్యక్తి చేసినటువంటి ఆ పనిని చూసి, ఆ ప్రయత్నాన్ని చూసి బహుగా సంతోషిస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ కుర్రవాడిని రక్షించినటువంటి ఆ వ్యక్తి గట్టిగా అరుస్తున్నాడు, నేను చేయాల్సింది నేను చేశాను, ఈ కుర్రవాడిని నేను పట్టుకున్నాను, రక్షించాను, ఇప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయండి, దయచేసి ఆ తాడు పట్టుకొని మమ్మల్ని ఇద్దరినీ కూడా ఒడ్డుకు చేర్చండి అని చెప్పి కేకలేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ పని చేయండి, మీ పని చేయండి, ఆ తాడు పట్టుకోండి, ఆ తాడు పట్టుకొని లాగండి అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. గట్టు దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఆ ప్రవాహంలో ఉరికినటువంటి వ్యక్తి ఏ విధంగా వెళ్ళి ఆ కుర్రవాడిని రక్షించబోతున్నాడు, ఎలా రక్షిస్తాడు, ఏం చేస్తాడు, ఎలా సాధిస్తాడు అనే ఆలోచనతో ఉన్నారు. అతడు అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించినప్పుడు చప్పట్లు కొడుతూ ఉండిపోయారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆ తాడు పట్టుకోలేదు. ఆ తాడు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎప్పుడైతే ఆ తాడు ప్రవాహంలో కొట్టుకుపోయిందో వీళ్ళను నమ్మినటువంటి ఆ వ్యక్తి ప్రాణాలకు తెగించి నెలల్లోకి ఉరికేసిన తర్వాత ఇప్పుడు అరుస్తున్నాడు, మీ పని మీరు చేయండి, మీకు చెప్పింది మీరు చేయండి అని అంటూ ఉంటే చప్పట్లు కొట్టడమే సరిపోయింది, సంతోష సంబరాల్లో మునిగిపోవడమే సరిపోయింది. ఇచ్చిన పనిని వాళ్ళు పక్కన పెట్టేశారు. వీళ్ళని నమ్మినటువంటి ఆ వ్యక్తి వెళ్ళి ప్రాణాలు తెగించాడు, చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, కానీ వీళ్ళు మాత్రం చేయాల్సింది చేయలేదు. ఈ చిన్న ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. ఆ నశించిపోతున్న మనిషిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. తాను చేయాల్సిందంతా తాను చేసేసాడు. రక్షించవలసినటువంటి మనుషుల కొరకు తను ప్రాణాన్నే తెగించి ప్రాణత్యాగం చేశాడు. ఆ తర్వాత మనం చేయాల్సిన పని మనల్ని చేయమని చెప్పి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేను చేసిన త్యాగానికి సార్థకం చేయండి అని చెప్పి మనందరికీ కూడా పనిని అప్పగించాడు. యేసుక్రీస్తు మరణించాడు, మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు అని సంతోషిస్తున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞ ఎంతవరకు మనం సీరియస్గా తీసుకుంటున్నాం? కానీ దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కొమ్మాన్పల్లి గారు, నా ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞ 600 106 ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా, తిన్నా తినకపోయినా, పండినా పండకపోయినా నా ప్రభు కోసమే జీవిస్తాను అని చెప్పి దేవుడు వారికి ఇచ్చిన పరిచర్యను ఇదిగో ఇంతకాలం బహు నమ్మకంగా ఆ పరిచర్యను కొనసాగించి కడముట్టించారు. దయచేసి గమనించండి, దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కొమ్మాన్పల్లి గారు ఈరోజు కేవలం వారి కుటుంబ సభ్యులకు మాత్రమే మార్గదర్శకులు కాదు, నాలాంటి వారికి కూడా, మాలాంటి వారికి కూడా అద్భుతమైనటువంటి మార్గదర్శకులు. వారు చేసినటువంటి పరిచర్యను చూస్తూ మాలాంటి వారు మా బాధ్యతలను గుర్తించడానికి, సేవ చేస్తే ఈ విధంగా దీనంగా సేవ చేయాలి, మంచి సాక్ష్యం కలిగి సేవ చేయాలి, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ సేవ చేయగలగాలి, అంతేకాకుండా ప్రభు పిలుపు వచ్చినప్పుడు మంచి పోరాటం పోరాడి సాక్ష్యాన్ని కాపాడుకొని విశ్వాసాన్ని కడముట్టించి దేవుని దగ్గరికి వెళ్ళే ఇలాంటి ఉన్నతమైనటువంటి ముగింపును పొందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఆశిస్తున్నాను. అదే సమయంలో వారు ఇచ్చినటువంటి అద్భుతమైన పరిచర్య, వారు కలిగి ఉన్నటువంటి అదే దేవుని పట్ల భక్తితో భయంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అలాగే మాలాంటి యవనస్తులు కూడా ఈ పరిచర్ను, యేసయ్య పరిచర్ను కొనసాగించినట్లయితే ప్రయాసపడిన ఆ అద్భుతమైనటువంటి దైవజనుడు చేసిన సేవకు సార్థకం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా వినయంతో జ్ఞాపకం చేస్తూ, వారి లేని లోటు ఏ ఒక్కరు భర్తీ చేయలేరు. అంత అద్భుతమైన వ్యక్తి వారి పని వారు పూర్తి చేసి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, డెత్ ఈజ్ టు హైడ్ బట్ నాట్ టు డివైడ్. మరలా మనం ఈ అద్భుతమైనటువంటి దైవజనుడిని మనం చూస్తాం ప్రభు సన్నిధిలో అనే విశ్వాసంతో ముందుకు సాగాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రియులు, దేవుని చేత బలంగా వాడబడినటువంటి దైవజనులు డియర్ బిషప్ ఎర్నెస్ట్ కొమ్మాన్పల్లి గారు. హీ వెంట్ టు బి విత్ ద లార్డ్. గొప్ప సేవ చేసిన దైవజనులు. We express our heartful condolences. We are deeply saddened to hear about this. May the Holy Spirit comfort his family, women of God, and the entire church, all Manna churches and loved ones. It's a great loss to the kingdom of God
మన దేవుని రాజ్యంలో పరిచర్యలో ఘనంగా వాడబడిన వీరు మనల్ని విడిచి వెళ్ళడం ద బాడీ ఆఫ్ క్రైస్ట్లో చాలా దుఃఖకరమైన విషయమే. అయినప్పటికీ ప్రభు పిలుపుని అందుకొని వారు ప్రభు ఎద్దుకు వెళ్ళారు. వారికి దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చారు. వారు జీవించినంతకాలం ఘనమైన సేవ చేశారు. ఏ ఫెయిత్ హీరో. ప్రజలకు దేవుని వాక్యమును అందించట్లో, ప్రార్థనలు నడిపించట్లో, సంఘాలు నడిపించట్లో, అనేక సంఘాలు స్థాపించట్లో దేవుడు వీరిని తిరుగు లేకుండా ఘనంగా వాడుకున్నారు. ఎవరి గురించి అయితే ప్రసంగించారో, ఎవరి గురించి అయితే మనతో మాట్లాడారో ఆ ప్రభును కలవడానికి వెళ్ళారు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. మరి అక్కడ విశ్రాంతిలో ఉన్నారని నమ్ముచు సంఘాలను, పరిచర్యలను, దేవుని దాసురాలని దేవుడు ఆదరించి బలపరిచి ఓదార్చాలని మా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మీ అందరినీ మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు కృప మీ కుటుంబాలను బలపరచునుగాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో గొప్ప దైవజనులు 56 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నవారు, మన్నా మినిస్ట్రీస్ ఫౌండర్స్ అయిన బిషప్ ఎర్నెస్ట్ కోమనపల్లి గారు ప్రభు సన్నిధికి ఎగి ఉన్నారన్న వార్త మనకెంతో లోటును, కొరతను, బాధను కలుగు చేస్తున్నప్పటికీ ఆయన వాక్యములు రాయబడినట్టు ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనది అని చెప్పబడినట్లుగా ఈ గొప్ప దైవజనుడిని అనేక పరిచర్యలు చేసి అవిరామ కృషితో వారు చేసిన పరిచర్యలు, ప్రపంచవ్యాప్తముగా వారు స్థాపించిన మినిస్ట్రీస్ అన్నిటినీ బట్టి అనేకులు, ఆ చిన్న బిడ్డలకు ఆశ్రమాలు, హాస్పిటల్స్, మరి వాళ్ళు చేసినటువంటి పరిచర్యలు అందరికీ మన ఆంధ్రాలో అందరికీ తెలుసు. మరి అలాంటి గొప్ప దైవజనుడిని, అనుభవజ్ఞులైన దైవజనుల్ని మనం పోగొట్టుకోవటం ఇటువంటి దినములలో ఎంతో కొరత అయినప్పటికీ అది దేవుని ఉద్దేశమైనది. ఆ దైవజనుడికి మరింత ఘనమైన స్వాగతముతో ఇది నా పట్టాభిషేకపు దినమని ఆ రోజు డిఎల్ మూడీ వంటి భక్తులు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో వారు గొప్ప కిరీటములు అందుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. అయితే ఈ సమయంలో ఆ విడువబడిన పరిచర్యలన్నీ కొనసాగించుటకు వారి ప్రథమ కుమారుడు ప్రభుకు సమర్పించుకుని ఉన్నారు. వారిని దేవుడు అభిషేకిస్తుండగా ఈ పరిచర్యలన్నీ కొనసాగబడినట్లుగాను, అలాగే మన ప్రియమైన తల్లిగారు సహోదరి రేచల్ కోమనపల్లి గారి గురించి మనం వారి ఆదరణ కొరకు, వారి కుటుంబం కొరకు, ఆదరించబడి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చాలా స్థలాల్లో చాలాసార్లు మేము ఒకే స్టేజ్ మీద ఉండి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని, ప్రేమ అనుభవం కలిగి ఉండటం జరిగింది. మరి ఇలాంటి ప్రియులను, గొప్ప దైవజనులను, అనుభవం కలిగిన వారిని పోగొట్టుకోవటం అనేది మనకెంతో గొప్ప తీరని లోటు. మరి అనేక మంది ఇటువంటి దైవజనుల్ని, అటువంటి ప్రత్యక్షతలు, ప్రేరేపణ కలిగిన వారిని ఈ అంత్యధర్మంలో లేపినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు రెవరెండ్ బిషప్ ఎర్నెస్ట్ కోమనపల్లి అయ్యగారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులకు, సువార్థికులకు, కాపరులకు, అపోస్తులకు, నాయకులను ప్రభావితం చేసిన గొప్ప దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కోమనపల్లి అయ్యగారు. వారు విడిచిపెట్టిన కుటుంబాన్ని, పరిచర్యలను దేవాది దేవుడు ఆదరించి ఓదార్చి ముందుకు నడిపించును గాక. దేవాది దేవుడు మోషేతో అన్నాడు, భయపడుతున్నప్పుడు నేను నీకు తోడే ఉంటా. భయపడుతున్న యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. భయపడుతున్న ఇర్మియాతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. భయపడుతున్న గిద్యోనుతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. అలాగే
దైవజనులు విడిచిపెట్టిన కుటుంబాలకు, పరిచర్యలకు దేవాది దేవుడు తోడై ఉండి విజయ పదములో దేవాది దేవుడు నడిపించును గాక. మా కుటుంబం తరపున, మా సంఘాల తరపున కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. బిషప్ డాక్టర్ ఎర్నెస్ట్ కొమాన్పల్లి గారు ప్రభు రాజ్యానికి పిలువబడ్డారు. వారి మరణ వార్త వినగానే లేఖనంలోంచి నాకు ఒక మాట గుర్తొచ్చింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళును అని బైబిల్లో రాయబడింది. దైవజనులు ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతమైన దేవుని సేవ, ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ ప్రభు రాజ్యాన్ని కట్టడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. వారి సాక్ష్యం చాలా గొప్పది. మా తండ్రి గారైన అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారికి దైవజనులు చాలా సన్నిహితులు. నేను కూడా సేవలోకి వచ్చిన తర్వాత కిస్మత్పూర్లో వారి సంఘంలో దేవుని వాక్యం అందించడానికి నన్ను ఆహ్వానించారు. సో వారు నన్ను ట్రీట్ చేసిన విధానం కానీ, వారి హ్యూమిలిటీ కానీ, వారి సింప్లిసిటీ కానీ ఆ రోజు నన్ను చాలా ఆకర్షించాయి. ఈ రోజున ఖచ్చితంగా చెప్పొచ్చు, భారతదేశం ఒక గొప్ప దైవజనుడిని కోల్పోయింది. అయితే మనందరం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున పరలోక రాజ్యంలో గొప్ప ఆనందం ఉంది. ఇట్స్ ఏ హెవెన్స్ గెయిన్. దైవజనుడు ప్రభుతో ఉన్నారు. వారు విడిచి వెళ్ళిన మార్గం, వారు విడిచి వెళ్ళిన ఆదర్శం ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కూడా అడుగుజాడలో నడుస్తూ దేవుని సువార్త వ్యాప్తిలో ముందుకు సాగిపోదాం. సో జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మా ప్రగాఢ సానుభూతిని కుటుంబానికి తెలియచేస్తూ, మరియు మన సంఘాలకు, వారి పరిచయాలందరికీ తెలియచేస్తున్నాం. ప్రాముఖ్యంగా వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, ధైర్యపరచాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కొమాన్పల్లి గారు దేవుని యొక్క ఇంటికి చేరుకున్నారన్న మాట విన్నప్పుడు కాస్త బాధ అనిపించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించాం. ఎందుకోసమంటే క్రైస్తవ ప్రపంచానికి ఆయన ఒక గొప్ప మార్గదర్శి. ఆయన ద్వారా అనేకమైన పాఠాలు ప్రపంచ క్రైస్తవ జనాంగం తెలుసుకోగలిగింది. ఆయనకున్నటువంటి ప్రేమ, ఆత్మల పట్ల భారాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక వేల సంఘాలు స్థాపించారు. అనేక వేల మంది దైవజనులను అభిషేకించి తర్పీదునిచ్చి ప్రపంచం అంతటికీ పంపించారు. శక్తివంతమైన సువార్త పరిచర్య చేసే సంఘాలుగా మన్నా పరిచర్యను విస్తరింపజేశారు. అదేవిధంగా వేలాది మంది అనాథులను ఆదుకున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఈ రోజున ప్రభు సన్నిధిలోనికి చేరినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అదే సమయంలో ఆయన ఎప్పటికీ కూడా ఆదర్శవంతమైన దైవజనులని, ఈనాటి సమాజానికి, ఈనాటి సేవకులకి కూడా ఆయన ఒక గొప్ప ఆదర్శమని నేను కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 సార్లు ఆయన కలవటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అందుని బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి ఈ సమయంలో కుటుంబ సభ్యులకు, మన్నా సంఘాలకు, లక్షలాది మంది ప్రజలకు ఎంతో మనసులో వేదన ఉంటుంది. మా ఆత్మీయ తండ్రి, మా ప్రియమైన తండ్రి దేవుని ఇంటికి చేరినారని. కానీ ఆ గొప్ప దైవజనుడు ప్రపంచంలో చెరగని ముద్ర క్రైస్తవ సమాజంలో వేశారు. సో మిగిలినటువంటి మన్నా పరిచర్య, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా దేవుడు తన కృపనిచ్చి ఆదరణ, ఓదార్పును కలుగజేయాలని శామ్యూల్ కర్మోజీ మినిస్ట్రీస్ మిరాకల్ సెంటర్ తరపున, నా కుటుంబం తరపున ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.